ఏ మంచి కార్యం జరిగినా అందులో మేము ఉన్నామండి. ప్రతి మంచి కార్యంలో, అది ఏ కార్యమైనా కావచ్చు కదా, అలాంటి మంచి దైవజనుడు. చాలామంది తమ స్వకీయమైన ఉద్దేశాలతో, స్వార్థంతో చేసుకుంటారు, కానీ ఆయన దాతృత్వంతో చేశారు. దైవజనులు అందరినీ పిలవాలి, దైవజనులు రావాలి, అనేక మంది మేలు పొందాలి, ఆశీర్వదింపబడాలి. అలాంటి మంచిది. ఇంకా ప్రభు ఇచ్చిన ఒక నిరీక్షణకరమైన ఒక మాట లేఖనం నుండి మనం చదువుతాము. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్న మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. శరీరం అలా బలహీనపడవచ్చు, మట్టిలోకి వెళ్ళిపోవచ్చు, ప్రభు పిలవచ్చు. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్న మా ఆంతర్య పురుషుడు దినదినము. చెల్లెలు వాళ్ళ కుటుంబానికి చేసే మంచి ఆదరణకరమైన మాట ఏంటంటే, మనం కూడా కృషించిపోతుంటాం, ఉండే కొద్ది మన శరీరం కూడా మార్పులు చాలా వస్తుంటాయి. కానీ ఒకటి మర్చిపోకూడదు, మన ఆంతర్య పురుషుడు దినము నూతన. ప్రతి దినం కూడా ఆయన సేవ అంటే ఎంత మంచి సేవ అంటే ఫలవంతమైన సేవ. ఇన్ని వేల మంది ఆయన వెనకాల నడిచారంటే, బాక్స్ దాని మీద పెట్టకుండా మోసారంటే, అది ఆయన చేసిన పరిచయకి మంచి నిదర్శనం. కనుక అలాంటి సేవ చేయాలి మనం కూడా. దినదినము నూతన పరచబడాలి అంటే, దినదినము అలాంటి అడుగుజాడల్లో మనం కూడా నడవాలి. మా నాన్నగారు అంతే, అసలు ఆయన ఖాళీ ఉన్నాడంటే పరిచర్యలో ఉంటాడు, లేదా చదువుతూ ఉంటాడు, నిద్రపోతాడు, అంతే, ప్రార్థన. ఈ 4 తప్ప ఏమీ లేదు. కనుక అలాంటి మంచి అప్పటి దైవజనులందరూ కూడా అలాగే చక్కగా చేత దినదినం ఇలా మనం దినదినం ఆయన లాగా మార్చబడటానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. అందుకని 5వ అధ్యాయంలో చెప్తాడు. 5వ అధ్యాయంలో చూడండి, 3 నుండి, ఈ గుడారంలో ఉన్న మనం భారం మోసుకుంటున్నాం, మూలుగుతున్నాం, ఇది తీసేయాలని కాదు కానీ మర్త్యమైనది జీవం చేత మింగివేయబడినట్లు ఆ నివాసం దీనిపైన ధరించుకొని కూర్చున్నాం. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే సిద్ధపరుస్తాడు. ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించింది. కనుక అందులో ఆయన రాసుకున్న సాక్ష్యం ఉందన్నమాట. సాక్ష్యం ఏముందంటే, పరిశుద్ధాత్మని నేను నీకు ఇస్తున్నాను, నీ హస్తం మీద నా హస్తం పెడుతున్నాను, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు అని దేవుడు చెప్పాడండి. సో మరి ఆత్మ ద్వారా ఆయన అన్ని గొప్ప కార్యాలు చేశాడు. మనం కూడా ఆత్మ ద్వారా అంచేత కింద అంటాడు 8వ వచనంలో, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాం. దేహమందున్నాను, దేహాన్ని విడిచినాను ఆయనకి ఇష్టమైన. అంతే. ఆయన క్రియలు ఆయన వెంట వెళ్ళి, ఆ క్రియలు కూడా ఇక్కడ కూడా నిల్చున్నాయి. అందుకే ఆయన సాక్షి శేషులు అంటారు కదా. సాక్షి శేషులు అంటే సాక్ష్యాన్ని ఇక్కడ మిగిలిచారు, క్రియలన్నీ ఆయన వెంట వెళ్ళినాయి అనమాట. క్రియలు వెళ్ళి సాక్ష్యం మిగిలింది. మనం జీవితాలు కూడా ఇలాంటి దైవజనులు మరి విడిచి ప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకి కలగాల్సింది ఏంటంటే, మనం కూడా అలాంటి సేవ చేయాలి. మనం కూడా గృహాల కింద చెప్తున్నారు, గృహాలు దర్శించే వెళ్ళటంలో ఆయన నెంబర్ 1. మనం కూడా గృహాలు దర్శించాలి. మనం కూడా ఆత్మలో బాధ కలిగినప్పుడల్లా, హాస్పిటల్ ఉన్నప్పుడు, లేకపోతే బలహీనంగా ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళాలి. అలాంటి మాదిరి మనం కలిగి ఉండాలి. విసుగు అంటే విసుగుపోయి ఉండే అని అన్నాడు. అంటే ఆయనకి అది విసుగు లేదు, ఓర్పు ఎక్కువ అనమాట, సహనం ఎక్కువ అనమాట. దైవజనులకి సేవకులకి అది ఉన్నాయి. అలాంటి దైవజనులు ఉండాలి. మనం కూడా అలా ఎదగాలి. మరి బిడ్డలందరూ పరిచయంలో మరి సంఘంలో ఉన్నారు కనుక సంఘం వెళ్ళాల బాధ్యతతో నాన్నగారిని ఒకసారి నమూనాగా పెట్టుకొని మరి ప్రోత్సహించడంలో కూడా. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, నేను చేస్తాను, నేను చూస్తానులే విషయాలు అంటే, ఆయన తన ప్రయత్నం ఉండాలి, అందులో తన పాత్ర ఉండాలి అని ఆయన ఎంత చివరి వరకు చనిపోవడానికి ముందు 4 రోజుల ముందు నుండి వచ్చాను అనుకుంటాను నేను. కనుక 4 రోజుల ముందు అందులో కూడా అప్పుడు కూడా ఆయనే ఫోన్ చేశాను, బాబు అలాగే మీకు వీలుందా. ఆ తర్వాత మళ్ళీ వెంటనే నేను దారా చెప్పి మళ్ళీ టైంలో నేను వస్తున్నాను. నేను వచ్చాను, తమ్ముడు కూడా, ఇద్దరం వచ్చాం ఒక 4-5 రోజుల తేడా. కనుక దైవజన్ని చూస్తున్నప్పుడు ఆయన చాలా ఇంకా సజీవంగా ఉన్నట్టుగానే మాట్లాడుతున్నట్టుగానే కనిపిస్తుంది. అందులో కూడా కాపుల్లో కూడా ఆయన చక్కగా కోట్ వేసుకొని, సూట్ వేసుకొని చక్కగా ఒక దైవజనులాగా సిద్ధపడి ఉన్నట్టే ఉంది. అసలు
కనుక దేవుని కోసం అక్కడ ఆయన సజీవంగా ఉన్నారులేండి, ప్రభు దగ్గర విశ్రాంతి పొందుతున్నారు. కనుక ఈ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం ఒకసారి 14వ అధ్యాయంలో 7-8 వచనాల్లో ఇలా రాయబడింది. ఎవడు తన కోసం బతకడో, ఎవడో తన కోసం చచ్చిపోయాడు. మనం బతికినా ప్రభు కోసం బతుకుతున్నా, చనిపోయినా ప్రభు కోసమే చనిపోతాం. కనుక బ్రతికినా చనిపోయినా ప్రభు కోసమే, అంతే. బ్రతికినా చచ్చిపోయినా ప్రభు కూడా. చాలా యాక్సిడెంట్లు అని మరణకరమైన పరిస్థితుల్లో దేవుడు ఎందుకు లేపుతాడంటే తన కోసం, ఎందుకు ఉంచుతాడంటే తన కోసం, ఎందుకు పిలుస్తాడంటే అంతే. ఆ మాట మనం ఆయన పిలుచుకున్నది కూడా తన కోసమే, వచ్చింది కూడా మనం ఉన్నామంటే ఆయన కోసం బతకాలి, పిలుచుకున్నా కూడా. ఇంకా కొన్నిసార్లు మన కళ్ళ ముందు కనపడతారన్న బాధ మనకు ఉంటుంది, కానీ అది నిరీక్షణ కలిగిన వారమై. ఒక ఫారిన్ వెళ్ళారు మన పిల్లలు, ఫారిన్ వెళ్ళారు, మన అంకుల్ గారు ఫారిన్ వెళ్ళారు అని అనుకుంటాం అనమాట. ఆయన అక్కడ క్షేమంగా ఉన్నారు, విశ్రాంతిగా ఉన్నారు అనే ఒక శుభప్రదమైన నిరీక్షణతో మనం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని అందరిని కూడా సిద్ధపరచును గాక. నేను ప్రార్థన చేస్తాను, తమ్ముడు కూడా మనకి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, నేను నామను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దాసులు జాకబ్ అంకుల్ని ప్రభువా మీరు మీ సన్నిధానాన్ని పిలుచుకున్నారు. ఎంత మంచి దైవజనుడిగా మా ముందు నడిచారు ప్రభా, మంచి మార్గదర్శకులుగా నిలిచారు. మేము ఈ ప్రాంతంలో వారితో కలిసి సేవ చేయడానికి దయార్థ హృదయులుగా, దాతృత్వం కలిగిన వారుగా, తమ తోటలో జతమని వారుగా మమ్మల్ని ఉంచుకున్నారు. ప్రభువా మీ దాసుని మీరు పిలుచుకున్నారు, వందనాలు చేస్తున్నాను. విడిచిపెట్టబడిన ఈ కుటుంబం మరి బాధతో వేదనతో ఉంటే నీ వాక్యమే మమ్మల్ని ఆపేస్తున్నారు. మీ దగ్గర విశ్రాంతి పొందుతున్నారని నమ్ముతున్నాను. అనేక మంది సాక్షులు లోకంలో మీరు నిలిపారు. వారు చేసిన కార్యాలు, దోర్కా మరణిస్తే అనేక మంది దోర్కా చేసిన కార్యాలని వ్యక్తికి తెచ్చుకొని ఇచ్చారు. నేను కూడా ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని మేము సంతోషిస్తున్నాం. మేము కూడా అలా చేయాలని ప్రభా, మా శరీరం కృషించిపోతున్నా దినదినము నూతన పరచబడడానికి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపించండి. నీ ఆత్మ ద్వారా బిడ్డలందరినీ ఓదార్చమని ప్రార్థన చేస్తాను. నీ వాక్యం ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తాను. మరి గృహస్థులందరూ నిరాశ చెందకుండా శుభప్రదమైన నిరీక్షణతో నీ దగ్గర నీ దాసులు ఉన్నారని నమ్మి ప్రభా విశ్వాసంతో ఓదార్పు పొందిన వారు ఉండడానికి సహాయం చేయండి. ప్రభా మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. కలగజేసిన వీలుని బట్టి వందనాలు ప్రభా. 26న జరగనున్న ఆదరణ కోరికలో కూడా మరి అనేక మంది చేర్చబడి ఆదరింపబడటానికి, కుటుంబం ఆదరింపబడడానికి, మంచి వాతావరణాన్ని కార్యం మీ నామానికి మహిమకరంగా జరగడానికి మీరు కృప దయచేసి మహిమ పొందమని, కుటుంబానికి శుభమని చెప్పచ్చు. మీ కృపకే బిడ్డలందరినీ అప్పగించుకుంటారు. చిన్న బిడ్డలు, కుమారులు, కుమార్తె బిడ్డలు, తండ్రి వారి యొక్క కుటుంబాలు అందరినీ దీవించి ఓదార్చి బలపరచమని మీకు అప్పగిస్తూ మా ప్రభువు మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి.